అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి సండే అయితే ఈమె ఇప్పుడు శుభాకాంక్షలు చెప్తుంది అనుకుంటున్నారా? సో సండే రోజు అప్లోడ్ చేయడం కుదరలేదు. సో నిన్న మండే రోజు చేద్దామంటే మా వాడికి రిపబ్లిక్ డేకి ఆయనకి స్కూల్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరదు అనమాట. సో అందుకని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మీకు చూడండి సన్ ఎంత బాగా ఓపెన్ అయిందో అది చూపిస్తున్నాను అనమాట. అంటే ఆ రోజు సండే రోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం ఫస్ట్ ప్రిపేర్ ఇంట్లో మామూలుగా దీపారాధన అయితే ఫస్ట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ గిన్నె తీసుకున్నాను, మనం ప్రసాదం ప్రిపేర్ చేయడానికి రైస్ కూడా తీసుకున్నాను. చాలామంది బయట వండుకుంటారు, మాకు కూడా బయట వండుకోవడానికి అవైలబిలిటీ ఉంది కానీ కొంచెం కుదరదు అనమాట. కోతులు అలాంటివి అంటే అస్సలు కుదరలు. సో అందుకని లోపలే గ్యాస్ మీద కుక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసాను ముగ్గులు వేసాను. తొక్కకూడదు అంటారు ముగ్గులు, అంటే వాకిట్లో ఇలా రథాలు అవి వేయకూడదని మధ్య వస్తుంది కదా. సో అందుకని కొంచెం భయంగా అనిపించింది నిన్న చూసిన తర్వాత. బట్ అంతా ఇక దేవుడి మీద భారం వేసేసుకున్నాను అనమాట. సో నేను మామూలు దీపారాధన చేసుకున్న తర్వాత మళ్ళీ పూలు తెంపుకొచ్చాను. ఇక్కడ దేవుడికి మళ్ళీ నైవేద్యం ప్రిపేర్ చేసి రథంకి డెకరేట్ చేయడానికి అనేసి రెడ్ కలర్ ఫ్లవర్స్ అన్నీ తెంపుకొచ్చాను. ఇత్తడి బౌలారు మట్టి కుండలో వండుతారు, బట్ నా దగ్గర అవి రెండు అవైలబుల్గా లేవు. సో అందుకని స్టీల్ గిన్నెలో కూడా కుక్ చేసుకోవచ్చు కదా. సో అందుకని దానికి స్టీల్ బౌల్కి ఏం చేశాను, పసుపు పూసి బొట్లు పెట్టేసుకొని యూజ్ చేసుకున్నాను అనమాట. సో స్టవ్ని కూడా మంచిగా వాష్ చేసేసుకొని స్టవ్ కూడా బొట్లు పెట్టేసుకొని ఉంచుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని పాలు పోసుకొని స్టవ్ ఆన్ చేసేసి పాలు పొంగిచ్చాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము రైస్ వేస్తాం కదా స్వీట్ రైస్లో. సో దాంట్లో ఏం చేస్తారు, మనకి వాటర్తో వాష్ చేయకూడదు ఈరోజు అంటారు కదా. సో గీతోనే వాష్ చేయాలని అన్నారు కదా. సో అందుకని నేను ఏం చేశాను, గీతోనే వాష్ చేసేసి ఇట్లా రైస్ కుక్ చేశాను. పాలు పొంగిన తర్వాత రైస్ వేసేసాను. ఇక్కడ రైస్ ఉడుకుతున్నట్టు నేను సైమల్టేనియస్గా ఏం చేశాను అంటే నిన్న తెచ్చుకున్న జిల్లేడాకులు ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని వాటి గంధం బొట్లు పెట్టుకున్నాను. ఆయన ఎందులో అయితే నేను రథం పెట్టాలనుకుంటున్నానో ఆ ప్లేట్లో మళ్ళీ రథం ముగ్గేసుకున్నాను. అండ్ జిల్లేడాకులతో కూడా అరేంజ్ చేసుకున్నాను. నేనైతే ఈసారి ఫస్ట్ టైం అనమాట నేను ఇది చేయడము. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకో మంచిగా పాజిటివ్ వైబ్గా అనిపించింది అనమాట. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సండే రోజు నాన్ వెజ్ తినని వాళ్ళు. ఎందుకు అంటే ఇట్లా సూర్యదేవుడికి పూజ చేస్తారు, ఆయన నమ్ముకుంటారు అని విన్నాను. కానీ ఈసారి ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఫాలో అవ్వడము. ఇక్కడ రైస్ కుక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లం కూడా తురిమేసి పెట్టుకున్నాను. ఇక్కడ చిక్కుడు రథం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు అన్నం మంచిగా ఉడికిందనమాట. మెత్తగా అయిన తర్వాత బెల్లం వేసి ఇలాచి వేసేసుకున్నాను. ఇందులో మనం ఏం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయము, జస్ట్ రైస్, పాలు, బెల్లం, ఇలాచి. అండ్ ఇక్కడ రథం ప్రిపేర్ చేశాను చూడండి, బాగా వచ్చింది. నా దగ్గర టూత్ పిక్స్ లేవు అండ్ కొత్తవి ఏం పుల్లల్లాగా లేవు. సో ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర వేరుకొచ్చి వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ నైవేద్యం ప్రిపేర్ అయిన తర్వాత రథంలో ఒక తమలపాకు పెట్టి అందులో 1 రూపీ కాయిన్ పెట్టి దేవుడిగా భావించి బయట వేసుకున్నాను తులసి చెట్టు దగ్గర. బట్ ఏంటంటే అక్కడ గాలి రావడం వల్ల ఏంటంటే దీపాలు కొండెక్కుతున్నాయి. సో అక్కడ దేవుడికి సూర్యుడికి కొంచెం 7 చిక్కుడాకులు ప్రసాదం పెట్టి రథం చుట్టూ పెట్టాను. ఇట్లా పెట్టిన తర్వాత దేవుడికి చూపించేసుకొని మళ్ళీ దేవుడి రూమ్లోకి తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ దీపం వెలిగించి మంగళహారతులు, ధూపం అవన్నీ ఇచ్చేసాను అనమాట. బయట పెడితే కొండెక్కుతున్నాయి, బట్ దేవుడికి మాత్రం చూపించాను. నెక్స్ట్ వచ్చేసి అర్ఘ్యం సమర్పించుకుంటాం కదా. సో అందుకని ఒక స్టీల్ది నా దగ్గర రాగిది ఉంది, కాపర్ది బౌల్ గ్లాసు. అందులో పూలు, అక్షతలు, పసుపు, కుంకుమ వేసుకొని దేవుడికి కూడా అర్ఘ్యం సమర్పించుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఎంత బాగా అనిపించింది అంటే నాకు మాత్రం చాలా పాజిటివ్గా అనిపించింది. అంటే ఆ రోజు మాత్రం పాజిటివ్గానే అనిపించింది. బాగా ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం చేసిన పూజ అందరికీ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆకులు వచ్చేసి పిల్లలకు స్నానం చేయించడానికి పెట్టాను. సో పిల్లలిద్దరికి స్నానం పోయించేసి వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి పెట్టాను అనమాట. సాంబార్, సో నాన్ వెజ్ ఏం తినకూడదు కదా. సో ఈరోజు అని సాంబార్ పెట్టేశాను. సో వాళ్ళు తినేసారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లాంటివి ఏం పెట్టలేదు, కొంచెం స్వీట్ రైస్ తిన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ అన్నం తిన్నారు. నేను వచ్చేసి మిగిలిన స్వీట్ రైస్ తిన్నాను. సో తిన్నాక కాసేపు కూర్చుంటే మా ఇద్దరు హీరోలు ఇట్లా సైకిల్ మీదే కూర్చుంటారనమాట. ఇక కింద కూర్చోవడం మానేశారు సైకిల్ తీసుకున్నాక. అండ్ నేను వచ్చేసి ఇక్కడ రెడ్ శారీ కట్టుకున్నాను. అంటే ఈరోజు సూర్యుడికి ఇష్టం కదా రెడ్ కలర్ అని రెడ్ శారీ కట్టుకున్నాను. దేవుడికి కూడా రెడ్ ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేస్తాం కదా. సో మా వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం పడుకొని లేచిన తర్వాత మళ్ళీ వాళ్ళు అదే సాంబార్లో అట్టిగా ఆమ్లెట్ వేయమన్నారు. బట్ ఆమ్లెట్ ఈరోజు కుదరదు కదా, అందుకని ఫ్రై ఆన్స్ ఉంటే అవి వేయించేసి పెట్టాను.
కాసేపు మళ్ళీ ఆడుకొని బయట సైకిల్ తీసుకొని పరిగెత్తుతున్నారనమాట. మా పెద్దోడు సైకిల్ తొక్కుతున్నాడు కానీ ఇక మా చిన్నోడు చూడండి సైకిల్ తొక్కురా అంటే ఇట్లా వేసి నెట్టుకుంటా వెళ్తా అన్నాడు. మళ్ళీ మనం చెప్తే కూడా అస్సలు వినడు, ఆయనకు నచ్చిందే చేస్తారనమాట. మళ్ళీ సాయంత్రం పూట కూడా పిల్లలకు స్నానాలు చేయించేసి మళ్ళీ నైట్ డిన్నర్ కూడా అదే సాంబార్ 3 టైమ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదన్నాను కదా, సో అందుకని అది తిన్నారు. మీకు నచ్చితే వీడియో ప్లీజ్ లైక్ చేయండి.